Hi guys, welcome back to Man of Cricket. Super 8 డిపెండింగ్ ఛాంపియన్స్ ఇండియా వర్సెస్ రన్నర్ అప్స్ సౌత్ ఆఫ్రికా మధ్య రీమ్యాచ్ 2024 ఫైనల్లో జరిగిన రీమ్యాచ్. సో ఇండియా చూసుకుంటే డామినెన్స్ కంటిన్యూ చేయాలనుకుంటుంది. సౌత్ ఆఫ్రికా బిగ్ స్టేజ్ లో 2024 మ్యాచ్ కు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటారు. సో ఇరు జట్లు చూసుకుంటే లాస్ట్ 4 మ్యాచెస్ విన్నింగ్ స్ట్రీక్స్ తో వస్తున్నాయి. ఇండియా చూసుకుంటే ఆల్దో టాప్ ఆర్డర్ లో కొంచెం ఇష్యూస్ కనపడినా అన్డిఫిటబుల్ గా ఉన్నారు. అదే డామినెన్స్ కంటిన్యూ చేయాలనుకుంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ తో డబుల్ సూపర్ ఓవర్ తో గెలిచారు ట్రిల్లర్ మ్యాచ్. అండ్ వాళ్ళు కూడా సేమ్ డామినెన్స్ కంటిన్యూ చేయాలనుకుంటారు. సో ఇది వచ్చేసరికి ఇంపార్టెంట్ నాకౌట్ మ్యాచ్. సో ఇరు జట్లకు చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సో ప్లేయింగ్ 11 ఎలా ఉంటది, మోస్ట్ నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటది, ఫేస్ వైజ్ సెట్ ఆఫ్ రన్స్ ఎలా సెట్ చేయాలి, అండ్ కీ బ్యాటిల్స్ ఏంటి, మ్యాచ్ డిసైడింగ్ పాయింట్స్ ఏంటి, మెయిన్ థింగ్ ఇండియాలో ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ ఏముంటాయి, అండ్ అభిషేక్ శర్మ స్కోర్ చేస్తాడా లేదా, అలాగే మ్యాచ్ డిసైడింగ్ పాయింట్స్ ఏంటి, అండ్ ఫైనల్ ప్రెడిక్షన్ ఎలా ఉంది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోస్ చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. సో మోస్ట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నరేంద్ర మోడీ స్టేడియం. సో నరేంద్ర మోడీ స్టేడియం అనగానే పెద్ద గ్రౌండ్, లైక్ హ్యూజ్ క్రౌడ్, అండ్ ఇట్స్ లైక్ మోస్ట్లీ లైక్ బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ సిరీస్ లో మనకు సౌత్ ఆఫ్రికా సిరీస్ లో చూసుకున్న 200+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేసాం. సో మంచి బ్యాట్, ఆల్దో లైక్ పవర్ ప్లే లో స్వింగ్ ఉన్నా మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది, హై స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మంచి బౌన్స్ ఉంటది, అలాగే ఫేస్ అనేది బాల్ అనేది బ్యాట్ మీదకి అనేది మంచిగా వస్తుంది. అండ్ అవుట్ ఫీల్డ్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటది. సో ఫస్ట్ పవర్ ప్లే లో ఒక 2 to 3 ఓవర్స్ స్వింగ్ ఉంటది. అలాగే మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కు పెద్దగా గ్రిప్ అనేది పెద్దగా దొరకదు. అండ్ ఈవినింగ్ గేమ్స్ లో డ్యూ అనేది కొంచెం పాసిబుల్ ఉంటది. అండ్ సో మోస్ట్లీ లైక్ టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసేదానికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ హై స్కోర్ అనేది ఎక్కువ స్కోర్ చేస్తే. అండ్ అహ్మదాబాద్ T20 స్టాట్స్ చూసుకుంటే, సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 188, అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 152, అండ్ హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 234 for 4, విచ్ ఇస్ ఇన్ ద 2023 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. అండ్ హైయెస్ట్ చేజింగ్ సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ వచ్చేసరికి 166 for 3 ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 2021. అండ్ ఇక్కడ జరిగిన లాస్ట్ 5 T20 ఇంటర్నేషనల్ చూసుకుంటే బ్యాట్ ఫస్ట్ చేసిన టీమ్స్ 3 times గెలిచాయి, అండ్ చేజింగ్ చేసిన టీమ్స్ 2 times గెలిచాయి. అండ్ బిగ్ టోటల్స్ లైక్ 200+ స్కోర్స్ చేస్తే డిపెండబుల్ అని చెప్పొచ్చు. అండ్ 170 బిలో 170 చేజింగ్ అనేది చాలా ఈజీ అని చెప్పచ్చు. అండ్ సిన్స్ మనం 188 యావరేజ్ స్కోర్, అలాగే కన్సిడరింగ్ డ్యూ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకున్న ఒక 200+ కి ఎస్టిమేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే లో బాల్ అనేది స్వింగ్ ఉంటది. సో ఫస్ట్ 2 ఓవర్స్ లో ఇక్కడికి ఏంటంటే వికెట్లు కోల్పోకూడదు. అలాగే ఫస్ట్ 2 ఓవర్స్ లో బౌలర్స్ కు చాయిస్ ఇచ్చి థర్డ్ ఓవర్ నుంచి రెచ్చిపోవాలి. సో ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 50 to 60 రన్స్ విత్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. సో 1 వికెట్ కంటే ఎక్కువ పడకూడదు. అండ్ నెక్స్ట్ ఏదైతే కన్సాలిడేషన్ ఫేస్ ఉందో 7 to 10 ఓవర్స్. సో ఇక్కడ లైక్ ఆ 4 ఓవర్స్ అనేది చాలా క్రిటికల్. లైక్ అక్కడ చూసుకుంటే బాల్ అనేది న్యూ స్పిన్నర్స్ వస్తారు, అలాగే కొంచెం ఆ ఓవర్ లో ఆ ఫేస్ లో కొంచెం బాల్ అనేది కూడా రన్స్ స్కోర్ చేయడం కష్టం. కాబట్టి 7 to 8 లైక్ ఓవర్ కు 7 or 8 నెట్ రన్ రేట్ ప్రకారంగా ఏం చేసి, సో 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 80 to 90 రన్స్ చేసి విత్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అండ్ 11 to 50 ఇది వచ్చేసరికి యాక్సలరేషన్ ఫేస్. సో ఇక్కడ ప్రతి ఓవర్ లైక్ అక్కడ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్స్ అలాగే స్పిన్నర్స్ కు ఏం చేయాలి, టార్గెట్ చేసేయాలి. ఆ 5 ఓవర్స్ లో 10 రన్స్ పర్ ఓవర్ లాగా ఏం చేసి 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 130 to 140 స్కోర్ అచీవ్ చేయాలి విత్ ద లాస్ ఆఫ్ 3 to 4 వికెట్స్. అండ్ ఏదైతే లాస్ట్ 5 ఓవర్స్ ఉన్నాయో 12 to 13 రన్స్ పర్ ఓవర్ గా కంప్లీట్ చేసి 60 to 70 రన్స్ ఏం చేస్తే 200+ మార్జిన్ స్కోర్ వస్తుంది.
సో సమ్వేర్ 200 ప్లస్, లైక్ 200 టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 200 ప్లస్ స్కోర్ చేస్తే మాక్సిమం 80% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏదైతే టీం 220 ప్లస్ స్కోర్ చేసిందో ఆల్మోస్ట్ 90% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే, ఇప్పుడు ఇండియా ప్లేయింగ్ లెవెన్, సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ లో కొంచెం ఇష్యూస్, లైక్ ఇప్పుడు చూసుకుంటే సంజు శాంసన్ వస్తాడని లైక్ అని ఒక లైక్ అందరి మధ్యలో ఉంటది. బట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి క్లియర్ గా చెప్పేశాడు సంజు శాంసన్ రాడని. సో అది ఆ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అభిషేక్ శర్మ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ దాకా అయ్యాడు. అయినా కూడా అభిషేక్ శర్మ స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెన్ లో ఉంటాడు. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెన్ ఇన్నింగ్స్. అండ్ నెంబర్ 3 లో తిలక్ వర్మ, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో శివం దుబే, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో రింకు సింగ్, 8 లో ఎయిదర్ అక్షర్ పటేల్ ఆర్ వాషింగ్టన్ సుందర్ లో ఒకరు వస్తారు. మోస్ట్లీ అక్షర్ పటేలే, బట్ ఇఫ్ ఇన్ కేస్ వాషింగ్టన్ సుందర్ లైక్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి సుందర్ వచ్చిన ఆశ్చర్యం లేదు. అలాగే హర్షదీప్ సింగ్ అండ్ 10 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ 11 లో వరుణ్ చక్రవర్తి. ఇది ఇండియా ప్లేయింగ్ లెవెన్. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఎయిడెన్ మార్క్రమ్ అండ్ క్వింటన్ డికాక్ ఓపెన్ చేస్తారు. అండ్ 1 డౌన్ లో వచ్చేసరికి ర్యాన్ రికల్టన్, నెంబర్ 4 లో వచ్చేసరికి డేవాల్ బ్రివిస్, 5 లో మిల్లర్, 6 లో క్రిస్టన్ స్టాప్స్, 7 లో మార్కో జెన్సన్, 8 లో కార్బిన్ బాస్, 9 లో కగిస్ రబాడా, 10 లో ఐదర్ కేశవ్ మహారాజ్ ఆర్ జార్జ్ లిండే, అండ్ 11 లో చూసుకుంటే లుంగి ఇండిడి. అండ్ కీ బ్యాటిల్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ వర్సెస్ క్వింటన్ డికాక్, ఇది ఆల్వేస్ థ్రెడ్ టు వాచ్ అని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ సిరీస్ లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఒక మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ హవా ఉంది, ఒక మ్యాచ్ క్వింటన్ డికాక్ వచ్చేసరికి బిగ్ సిక్సెస్ కొట్టాడు హర్షదీప్ సింగ్ కు. సో ఈ బ్యాటింగ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో హర్షదీప్ సింగ్ వచ్చేసరికి క్వింటన్ డికాక్ ను 4 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఇట్స్ థ్రెడ్ టు వాచ్ బ్యాటిల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బుమ్రా వర్సెస్ డేవిడ్ మిల్లర్. సో ఇది వచ్చేసరికి డెత్ ఓవర్స్ లో బుమ్రా డేవిడ్ మిల్లర్ ఈ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటది. సో బుమ్రా వచ్చేసరికి డేవిడ్ మిల్లర్ ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ చూసుకుంటే 30 balls 25 runs మాత్రమే చేసి అందులో 2 times అవుట్ అయ్యాడు. సో ఇదొక మ్యాచ్ బ్యాటిల్ బాగుంటది. అలాగే వరుణ్ చక్రవర్తి వర్సెస్ మార్క్రమ్ అనే చెప్పే కంటే డేవాల్డ్ బ్రూవిస్, వరుణ్ చక్రవర్తి వర్సెస్ మార్క్రమ్ చూసుకుంటే 3 times వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లైక్ మార్క్రమ్ అవుట్ అయ్యాడు. సో ఆ బ్యాటిల్ అనేది బాగుంటది. అండ్ రబాదా వర్సెస్ సూర్యకుమార్ యాదవ్, సో 2 times అవుట్ అయ్యాడు. అండ్ హార్దిక్ వర్సెస్ టప్స్ 2 dismissals. అలాగే హార్దిక్ వర్సెస్ డేవిడ్ మిల్లర్ ఆల్మోస్ట్ 5 to 6 dismissals ఉన్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఇవి కాకుండా మ్యాచ్ ప్రోగ్రెసివ్ వేలో చూసుకుంటే, సో అభిషేక్ శర్మ వచ్చేసరికి లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్స్ కు స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి మోస్ట్లీ ఈ బ్యాటిల్ బాగుంటది. అభిషేక్ శర్మ వర్సెస్ లైక్ ఎయిడెన్ మార్క్రమ్, ఈ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్లీ ఇండియా ప్రాస్పెక్టివ్ లో రబాడా వర్సెస్ ఇంగిడి వర్సెస్ డెత్ బౌలర్స్ చూసుకుంటే రింకు సింగ్, హార్దిక్ పాండ్యా ఈ బ్యాటిల్. అలాగే పవర్ ప్లే లో చూసుకుంటే మార్కో జెన్సన్ వర్సెస్ అభిషేక్ శర్మ ఆర్ ఇషాన్ కిషన్ అదొక ఇంట్రెస్ట్ బ్యాటింగ్. అండ్ సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి టోటల్ 35 మ్యాచెస్ ఆడారు. అందులో ఇండియా వచ్చేసరికి 21 times గెలిచింది. అండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే 13 times అండ్ నో రిజల్ట్. అండ్ లాస్ట్ సిరీస్ చూసుకుంటే అది వచ్చేసరికి 2025 డిసెంబర్ లో జరిగింది. అక్కడ చూసుకుంటే సిరీస్ వచ్చేసరికి ఇండియా 3-1 తో ఫినిష్ చేసింది. అండ్ ఈ ప్లేయర్ అహ్మదాబాద్ లైక్ నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ స్టాట్స్ చూసుకుంటే క్వింటన్ డికాక్ కు మంచి యావరేజ్ ఉంది. సో తనకు వచ్చేసరికి గ్రౌండ్ లో 140 runs ఉన్నాయి. అలాగే యావరేజ్ చూసుకుంటే 46.67 runs ఉన్నాయి. అండ్ హార్దిక్ పాండ్యాకు 82 runs ఉన్నాయి. అలాగే యావరేజ్ చూసుకుంటే 41 ఉంది. అండ్ డేవిడ్ మిల్లర్ కు 65 runs ఉన్నాయి. అలాగే యావరేజ్ చూసుకుంటే 32.5. అండ్ సూర్యకుమార్ యాదవ్ కు 55 runs ఉన్నాయి. యావరేజ్ 55. అండ్ మార్క్రమ్ కు 40 runs ఉన్నాయి. యావరేజ్ 20. తిలక్ వర్మకు 35 runs. బౌలింగ్ లో చూసుకుంటే బూమ్రా 5 wickets, యావరేజ్ చూసుకుంటే 15.2. అండ్ రబాడాకు 4 wickets అండ్ యావరేజ్ చూసుకుంటే 18.5. అండ్ హర్షదీప్ సింగ్ కు 3 wickets, యావరేజ్ చూసుకుంటే 22. అండ్ మహారాజ్ కు 2 wickets, అక్షర్ కు 2 wickets, ఇంగిడికి
1 వికెట్, అలాగే వరుణ్ చక్రవర్తికి 3 వికెట్స్. అండ్ మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఫస్ట్ 8 ఓవర్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో అది మ్యాచ్ డిసైడింగ్ పాయింట్ 1. అండ్ 6 to 15 ఓవర్స్లో స్పిన్నర్స్ ఎవరైతే ఎకానమికల్గా బౌల్ చేస్తారో అది మ్యాచ్ డిసైడింగ్ పాయింట్ 2. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇండియా వర్సెస్ స్పిన్, ఎందుకంటే ఇండియన్ బ్యాట్మెన్స్ అనేది లైక్ టాప్ ఆర్డర్ మెయిన్లీ స్పిన్నర్స్ కు స్ట్రగుల్ అవుతున్నారు. స్పిన్నర్స్ కు పెద్దగా స్కోర్ రాలేదు. సూర్యకుమార్ యాదవ్ లైక్ ఇషాన్ కిషన్ ఒక్కడు మంచిగా ఆడుతున్నారు. రిమైనింగ్ బ్యాట్మెన్స్ అంటే స్పిన్నర్స్ కు స్ట్రగుల్ అవుతున్నారు. ఐ మీన్ టాప్ 4లో వెదర్ ఇట్ ఈస్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ. సో స్కోర్ రన్ చేయడం కాబట్టి అక్కడ చూసుకుంటే ఎయిడెన్ మార్క్రమ్ హాఫ్ స్పిన్ తో ఉన్నాడు. అలాగే అండ్ జార్జ్ లిండే. సో ఇట్స్ లైక్ ఇండియాస్ బ్యాటింగ్ వర్సెస్ స్పిన్ అనేది. అలాగే మహారాజ్ మార్క్రమ్ ఎక్స్ప్లాయిట్ చేస్తారు దాన్ని. అండ్ పవర్ ప్లే డామినెన్స్ చూసుకుంటే బుమ్రా, హర్షదీప్ వర్సెస్ డీకాక్ ఎయిడెన్ మార్క్రమ్. అలాగే డెత్ ఓవర్స్లో చూసుకుంటే పాండ్యా, రింకు వర్సెస్ మిల్లర్ బై స్టబ్స్. అండ్ డ్యూ ఫ్యాక్టర్ మే ఇన్ఫ్లుయెన్స్ టాస్. సో ఇండియా డెప్త్, అలాగే సౌత్ ఆఫ్రికా అనేది ఫేస్ హెవీ సెటప్ తో వస్తుంది. అండ్ ఇండియా బ్యాటింగ్ డెప్త్ ఉంది. అలాగే ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా బ్యాటింగ్ డెప్త్ ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ ఇయర్ ఇన్ 2025 ఆల్సో. అండ్ ఫైనల్ ప్రెడిక్షన్ చూసుకుంటే ఇండియా అనేది స్లైట్ ఫేవరెట్స్ ఉన్నారు. సో బ్యాలెన్స్డ్ స్క్వాడ్ ఉంది. అలాగే హోమ్ అడ్వాంటేజ్. ప్రాబబిలిటీ చూసుకుంటే ఇండియా 60 to 65% ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే 35 to 40% ఉంది. సో ఇండియా వచ్చేసరికి 15 to 20 రన్స్ 4 to 5 వికెట్స్ తేడాతో గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ ఎవరైతే టాస్ గెలుస్తారో మాక్సిమం వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసి 200+ రన్స్ ఎయిమ్ చేస్తే సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మై ప్రెడిక్షన్ వచ్చేసరికి సో టాప్ బ్యాట్మెన్ ఫ్రమ్ ఇండియా ఈజ్ సూర్యకుమార్ యాదవ్. అండ్ టాప్ వికెట్ టేకర్ ఫ్రమ్ India is Varun Chakravarti. And top score runner from South Africa is Quinton de Kock. And top wicket taker from South Africa is Kagiso Rabada. ఇవి నా ప్రెడిక్షన్. సో అలాగే మీ ప్రెడిక్షన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.